హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో వెజిటేబుల్స్ ఎట్లా స్టోర్ చేసుకుంటే లాంగ్ టైమ్ ఫ్రెష్‌గా ఉంటాయి వీడియోలో అయితే షేర్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్‌ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. నేనైతే వెజిటబుల్స్ కొన్ని బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేశానండి. కొన్నైతే లూలు మాల్ నుంచి తెప్పించాననమాట. సో, అవన్నీ కూడా ఇప్పుడు ఆర్గనైజ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మిర్చి చూసేద్దామండి. మిర్చి ఫ్రెష్‌గా ఉండాలి అంటే తొడిమలు తీసి పెట్టేసుకోవాలనమాట. తొడిమలు తీయడమే కాకుండా మనకి పుచ్చులు ఏమైనా ఉన్నా లేకపోతే కొన్ని మిర్చి ఏంటంటే కొంచెం పాడైపోయి వస్తూ ఉంటాయి. అంటే తడిగా అయిపోయి మెత్తగా సాఫ్ట్‌గా అయిపోతాయనమాట. అట్లాంటివన్నీ తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. అవి తొందరగా వాడేసుకోండి తొడిమలు తీసేసి. అవి వేరే సెపరేట్‌గా పెట్టుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీ ఉన్నవన్నీ కూడా మనకి ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. లేకపోతే పాడైపోతదండి ఖచ్చితంగా. తొడిమలైతే ఎప్పుడు కూడా మిర్చి బాక్సెస్‌లోనే వేసుకుంటాను. కొంతమంది ప్లాస్టిక్ కవర్స్‌లో కూడా స్టోర్ చేసుకుంటారు. ప్లాస్టిక్ కవర్స్‌లో చేసుకుంటే ఏంటంటే మీరు ముడిలాగా వేసేసేయండి. ఆ కవర్‌కి సరిపోతుంది. లేకపోతే నార్మల్ కవర్స్ అనుకోండి, కొంచెం దానికి ఏదైనా ప్లాస్టర్ ఏసి గాలి వెళ్ళకుండా చేస్తే సరిపోద్దనమాట. ఇట్లా చేసుకుంటే బెటర్ అండి. అప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. చూడండి కొన్ని మిర్చి పాడైపోయినలాగా ఉన్నాయి కదా! ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసి ఇంకా తొడిమలన్నీ కూడా కంపోస్ట్‌కి అయితే యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకా పుదీనా చూద్దాము. పుదీనా కూడా డైరెక్ట్‌గా మనం ఇట్లా పెట్టుకుంటే అండి తొందరగా పాడైపోతదనమాట. దాని ఆకులన్నీ తీసేసి బాక్స్‌లో పెట్టేసుకొని, ఆ బాక్స్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మీకు ఎన్ని డేస్ ఆల్మోస్ట్ 10 డేస్ అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకులన్నీ కూడా ఒక్కొక్కటి తీసేసేయండి కాడల నుంచి. అప్పుడు అవి మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ మీరు మధ్యలో ఎక్కడైనా తడి ఆకులున్నా, లేకపోతే యెల్లోగా అయిపోయిన ఆకులున్నా, బ్లాక్‌గా అయిపోయిన ఆకులుంటాయి కదా! అవన్నీ కూడా తీసేసి పడేసేయండి బెస్ట్. మీరు ఆకులు వేస్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి తడి ఆకులు వేశారంటే గనక పాడైపోతాయి. కొంతమంది టిష్యూస్ కూడా వేసి స్టోర్ చేసుకుంటారండి. బాక్స్‌లోనే టిష్యూ పేపర్ పెట్టి స్టోర్ చేస్తారు. నేను అలా టిష్యూ ఏమి పెట్టననమాట. ఇన్ కేస్ మరీ తడిగా ఉంటే ఆరబెట్టుకొని బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈ కొమ్మలన్నీ కూడా గ్లాస్ జార్‌లో వాటరేసి దాంట్లో మనం కనుక రోజు విడిచి రోజు మనం నీళ్లు మారిస్తే ఒక 10 రోజులకి ఏర్లొస్తాయి. తర్వాత అది భూమిలో అయితే పెట్టుకుంటే పుదీనా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర చూసేద్దాము. కొత్తిమీర కూడా కింద అన్నీ కూడా కట్ చేసేయాలండి. కింద కట్ చేయకపోతే మనకి వేర్లుంటాయి కదా! తొందరగా పాడైపోతది. ఎప్పుడు కూడా ఏ ఆకుకూరలైనా కూడా కిందంతా కూడా కట్ చేసేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా! అవన్నీ సెపరేట్ చేయాలి. ఎందుకంటే కంపోస్ట్‌కి అవి యాడ్ చేయకూడదు కాబట్టి అవి సెపరేట్ చేసేస్తాను. అండ్ కింద కాడలు మనకి వేర్లొక్కటే తీస్తానండి. కాడలేమో నేను ఏదైనా పచ్చడ్లు చేయడానికి, లేకపోతే పులుసులకి, లేకపోతే పప్పుచారులు, సాంబారు ఇట్లాంటి వాటికి కాడలేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడైతే చాలా బావుంటదండి. ట్రై చేయండి. నేనింకా కింద వేర్లు కట్ చేసిన తర్వాత కొంచెం దులపాలండి. ఇలా దులిపితే మీకు దాంట్లో ఉన్న మట్టంతా పోతదనమాట. లేకపోతే మట్టి అక్కడక్కడే ఉండిపోతది. నేను కడిగి ఏది పెట్టనండి ఆకుకూరలు మాత్రం. కడిగి పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా ఆకుకూరలనేది పాడైపోతాయి. ఏ ఆకైనా సరే తోటకూరైనా, పాలకూరైనా, ఇంకే ఆకుకూరైనా కూడా కడిగి అస్సలు పెట్టకండి. ఇన్ కేస్ మీరు కడిగి పెట్టాలి అనుకుంటే గనక టిష్యూ పేపర్ గానీ, లేకపోతే ఏదైనా క్లాత్‌లో గానీ చుట్టి వేయండి. మీరు బాక్సెస్‌లో మీరు తడిసిన ఆకుకూర పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా పాడైపోతది. ఇదిగైతే గుర్తుపెట్టుకోండి. కింద కాడలు సెపరేట్ అండ్ పైన ఆకు ఉంటుంది కదా! అది సెపరేట్‌గా స్టోర్ చేసుకుంటాను. ఇది కూడా ఎయిర్ టైట్ కంటైనర్స్ కానీ, లేకపోతే ఇట్లాంటి బాక్సెస్ లాంటివి గానీ పెట్టుకుంటే బెటర్ అనమాట. మనకి ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కవర్‌లో స్టోర్ చేసినా కూడా చక్కగా ముడి వేసేసుకోండి సరిపోతది. కిందంతా కూడా రిమూవ్ చేసేసి. సో, నేను కాడలు సెపరేట్ చేసేసాను. ఇప్పుడైతే పైన ఆకంతా కూడా ఇంకో బాక్స్‌లో అయితే వేసేసుకుంటున్నాననమాట. ఈ టిప్ అయితే ఫాలో అయితే మనకి కొత్తిమీర కూడా చాలా రోజులైతే ఉంటుందండి. మీరు వంట చేసేటప్పుడు కొత్తిమీర వాడాలి అనుకునేటప్పుడు చక్కగా అప్పుడు కడిగేసేసి మీరు ఫ్రెష్‌గా వేసుకుంటే చాలా ఫ్రెష్ స్మెల్లొస్తది. మీరు తడిసినాకు వేసుకుంటే గనక అస్సలు స్మెల్ కూడా పోతదండి. అస్సలు బాగోదు. నెక్స్ట్ క్యారెట్స్ ఎట్లా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాము. క్యారెట్స్ ఏంటంటే భూమిలో పండుద్ది కాబట్టి మనకి ఎప్పుడు గూడా పీల్ అయితే చేయాలండి వండేటప్పుడు. అండ్ ఆల్సో పైన మనకి తొడిమలుంటాయి కదా! అవి కూడా తీసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 20 డేస్ ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలాంటి ఏదైనా బాక్స్‌లో వేసుకోండి. లేదంటే కవర్‌లో ముడి వేసేసి పెట్టేసుకోండి. అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో, పైన కింద ఇట్లా తీసేసామనుకోండి, మనకి చాలా రోజులైతే ఫ్రెష్‌గా ఉంటదనమాట. అండ్ బీట్రూట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. నేను ఈసారైతే బీట్రూట్ తీసుకురాలేదు. సో, పైన కూడా మీరలా కట్ చేసి కింద కూడా కట్ చేసేసుకున్నారనుకోండి, మీకు చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటది. అండ్ ముక్క గూడా గట్టిగా ఉంటదండి. యూజువల్‌గా ఏంటంటే క్యారెట్స్, బీట్రూట్స్
మెత్తబడిపోతూ ఉంటుంది కదా! బట్ మీరు పైన, కింద తీసేసి ఇట్లాగా ప్లాస్టిక్ కంటైనర్స్‌లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటది. నెక్స్ట్ బీట్రూట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. పైన, కింద కట్ చేసేసుకొని ప్లాస్టిక్ కవర్స్‌లో గానీ, కంటైనర్స్‌లో గానీ పెట్టేస్తే చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటది. నా దగ్గర లేదు కాబట్టి నేను బీట్రూట్ అయితే చూపించలేదు. బట్ సేమ్ ప్రాసెస్. పాడైపోయిన క్యారెట్ ఏమైనా ఉంటే గనక వాటినైతే తీసి పక్కన పెట్టేసుకోండి. అది దీంట్లో మనం కలిపామంటే మిగతాయి కూడా పాడైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నిమ్మకాయలండి. నిమ్మకాయలు ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఏదైనా గ్లాస్ కంటైనర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి నిమ్మకాయలు గనక దాంట్లో స్టోర్ చేసి లిడ్ కనుక పెట్టేశారనుకోండి మనకి చాలా రోజులైతే ఫ్రెష్‌గా ఉంటది. కొంతమంది రసం తీసి కూడా స్టోర్ చేస్తారు. బట్ నేనైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను. ఎందుకంటే ఎక్కువ ఏమి ఉండవండి నిమ్మకాయలు. సో, ఎవరి యూసేజ్‌ని బట్టి వాళ్ళైతే స్టోర్ చేసుకుంటారు. నేను ఆల్మోస్ట్ ఒక 10 అయితే తెప్పిస్తాను అంతే గాబట్టి ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి సరిపోద్దనమాట. నెక్స్ట్ ఇంకా కీరా అండి. కీరా ఎట్లా స్టోర్ చేసుకోవాలి అంటే, అది గూడా అంతే అండి. ఏదన్నా తడి ఉందనుకోండి, అది కొంచెం క్లాత్‌తో తుడిచేసి ఇలాగా ఒక కంటైనర్‌లో అయితే పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా బానే ఉంటది. అయితే మనకి ఎక్కువ బాక్సెస్ ఉండాలి అంటే కూడా ఫ్రిడ్జ్‌లో అన్ని పట్టవు గదా! సో, 2, 3 వెజిటబుల్స్ కలిపేసేసి కూడా పెట్టేస్తా ఉంటాననమాట. సో, నెక్స్ట్ ఇంకా కాకరకాయలు, కీరా, క్యారెట్ అన్నీ కూడా ఒక దాంట్లో అయితే పెట్టేశాను. ఏం పాడవదండి. మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోవచ్చు. ప్రతి వెజిటబుల్‌కి బాక్సెస్ కొనాలి అంటే అవ్వదు కదా! నెక్స్ట్ ఇంకా టొమాటోస్ స్టోర్ చేసుకుందాము. టొమాటోస్ కొన్ని బిగ్ బాస్కెట్ నుంచి, కొన్ని లూలు మాల్ నుంచి అయితే తెప్పించాను. సో, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్ వేసేసి మూత పెట్టేస్తానండి ఫ్రిడ్జ్‌లో. దీనికి కూడా ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు. తడి అయితే పెట్టకండి. ఏదైనా టమాటాలు పాడైపోయినయి ఉన్నాయి కూడా అస్సలు పెట్టకండి. ఒక్క టమాటా పాడైందంటే మీరు బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టిన అన్ని టమాటాలు పాడైపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా వంకాయలున్నాయి. చెట్టు కాయలండి. సో, అవి కూడా 2 కలిపి పెట్టేశాను. నెక్స్ట్ నా దగ్గర ఆకుకూరలు ఆల్రెడీ స్టోర్ చేసినవి ఉన్నాయన్నమాట. ఆకుకూరలకి ఒకటే టిప్ అండి. మీరెప్పుడైనా గానీ కింద వేర్లన్నీ కూడా కట్ చేసేసుకోండి. అండ్ అట్లాగే బ్లాక్ కలర్‌లో ఏవైనా ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి. ఒక్కటి గనక మెత్తపడిన ఆకు ఉందంటే మాత్రం మొత్తం గూడా పాడైపోతది ఆకుకూర. కొంతమంది ఏం జేస్తారంటే క్లాత్స్‌లో చుట్టుకొని పెట్టేసేస్తారు. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇట్లా ఫాలో అవుతాననమాట. ఏ ఆకుకూర ముందు వాష్ చేయనండి. ఆకుకూరలు వాష్ చేసి మనం స్టోర్ చేసుకుంటే గనక తొందరగా పాడైపోతది. కింద వేర్లన్నీ తీసేసి, ఏదైనా తడి ఉన్నా, లేకపోతే ఇలాగ మెత్తబడిపోయిన ఆకులున్నా అవన్నీ కూడా రిమూవ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాననమాట. అండ్ మనం 2, 3 ఆకుకూరలు కలిపి కూడా మనం ఒక బాక్స్‌లో పెట్టొచ్చు. ఏం కాదండి. కాకపోతే ఆకుకూరలు కొంచెం తొందరగా వండేసుకుంటేనే బెటర్ అనమాట. కొన్నైతే అస్సలు తడి ఉండదు. సో, అలాంటి వాటికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. తడి ఉంటేనే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు గాలి తగలాలి కాబట్టి ఇంకా బయట టప్పర్‌వేర్ కంటైనర్ ఉంటే దాంట్లో అయితే పెట్టేసుకుంటాననమాట. దీంట్లో 3 కేజెస్ వరకు పడుతుంది. సో, ఫ్రెష్‌గా ఉన్నాయి చూడండి ఆనియన్స్. సో, ఇది ఇట్లా స్టోర్ చేసుకొని గాలి తగలాలి కాబట్టి కన్నాలది ఉన్న ఏదైనా మూత తీసుకొని అది పెట్టేసుకుంటే మనకి చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ కొంతమంది కట్ చేసి స్టోర్ చేసుకుంటారు. యూజువల్‌గా ఆనియన్స్ కట్ చేసి స్టోర్ చేసుకుంటే మంచిది కాదు అంటారని చెప్పి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కట్ చేస్తా. అండ్ బిగ్ బాస్కెట్ నుంచి వచ్చిన అన్నిటికీను ఇట్లాగా బ్రౌన్ కలర్ కవర్స్ అయితే వచ్చాయి. సో, ఇదంతా కంపోస్ట్ కింద యూజ్ చేస్తానండి. సో, ఏది కూడా మెటీరియల్ యూజ్ చేయను. అండ్ వెజిటబుల్ ఇప్పుడు వేస్ట్ ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా ఇంకా కంపోస్ట్‌కి అయితే యూజ్ చేసేస్తాననమాట. సో, కంపోస్ట్ ఎవరో అడిగారు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి నాకు వీడియో షూట్ చేయడం అస్సలు కుదరటం లేదండి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. కంపోస్ట్ ఎట్లా చేసుకుంటానో. కరివేపాకు ఎట్లా స్టోర్ చేసుకోవాలో కూడా చూసేద్దాము. మనం కాడలుంటాయి కదా! అన్నీ రిమూవ్ చేసేయాలి. ఆకులు మనం తుంచేస్తే, మనం అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలనమాట ఎయిర్ టైట్ కంటైనర్‌లో. సో దట్ ఎన్ని డేస్ అయినా ఉంటది. ఇది కూడా అంతేనండి. తడిగా ఉంటే తొందరగా పాడైపోతది. నేనైతే ఆరబెట్టేసేసి ఇంకా బాక్స్‌లో అయితే వేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఇన్ కేస్ మీకు తడిదే పెట్టేసుకోవాలి అంటే గనక బాక్స్‌లో ఒక టిష్యూ వేసి పెట్టేసుకోండి. లేదంటే క్లాత్‌లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చనమాట కరివేపాకుని. సో, నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను కాబట్టి మీకు ఇదే చెప్తున్నాను. ఆల్మోస్ట్ మీకు 20 డేస్ అయితే ఉంటుందండి. ఇట్లా గనక మీరు స్టోర్ చేసుకున్నారంటే ఏం ప్రాబ్లమ్ రాదు. నెక్స్ట్ ఇంకా అల్లం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిచ్చేస్తాను. అల్లం కూడా నేనేమి కడగనండి. యాక్చువల్‌గా ఇంట్లో గార్డెన్ ఉంది గాబట్టి దీనికి షూట్స్ తెప్పిచ్చి నేను డైరెక్ట్ మట్టిలో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటూ ఉంటాను. బట్ కొంచెం అయితే అవైలబిలిటీ పెట్టుకోవాలి కదా ఇంట్లో అని చెప్పి. సో, బిగ్ బాస్కెట్‌లో ఆల్రెడీ మనకి బ్రౌన్ కలర్ కవర్‌లోనే ఇస్తాడు. సో, దాంట్లోనే పెట్టి మీరు కొంచెం
మడత పెట్టి పెట్టేసేసుకోండి ఫ్రిడ్జ్‌లో. ఏం పాడవ్వదు. నేను ఇదే ఫాలో అవుతానండి. బాక్స్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు అల్లానికి. సో, అలా కూడా ఫ్రెష్‌గానే ఉంటుంది. సో, ఈ రెండిట్లో ఏ టిప్ అయినా ఫాలో అవ్వండి. ఇంకా వెల్లుల్లి చూసేద్దాము. వెల్లుల్లి గూడా మనకి ఇలాగ మొత్తం పాయలాగా ఉంటుంది గదా! అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేయాలండి. లోపల మనకి బ్లాక్‌గా అయిపోతూ ఉంటాయి చూడండి సమ్‌టైమ్స్. సో, అవన్నీ కూడా పడేసేయాలనమాట. అవి గనక దీంట్లో కలిపేసామంటే మళ్ళీ మిగతాయి గూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటది. సో, మొత్తం కూడా ఇట్లాగా పాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసి ఒకవేళ ఇన్ కేస్ కొన్ని పాయలేంటంటే అప్పుడే కొత్తగా వస్తూ ఉంటాయన్నమాట. అవి కొంచెం తడుంటుంది. తడుంటే గనక మీరు ఖచ్చితంగా ఎండలో ఒక 2 రోజులు ఎండబెట్టుకోండి. అప్పుడు బావుంటదనమాట. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటది. సో, ఇప్పుడు ప్రెజెంట్ తెప్పించిన పాయలు కొంచెం బానే ఎండిపోయి ఉన్నాయండి. సో, ప్రాబ్లమ్ లేదు. నేను తెచ్చి కూడా చాలా రోజులవుతుంది. అందుకని కొన్నైతే బూజు పట్టిందనమాట. సో, ఇలా కనుక మనం అలాగే పాయ కింద ఉంచేసామనుకోండి బూజులు పట్టేస్తాయి. అందుకని ఇట్లాగన్నీ కూడా రిమూవ్ చేసుకొని అప్పుడు మీరు స్టోర్ చేసుకోవాలి. అండ్ అది ఏదైతే పొట్టు ఉంటుందో అదంతా కూడా కంపోస్ట్‌కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచిదండి. ఉల్లిపాయ పొట్టు గానీ, వెల్లుల్లి పొట్టు గానీ కంపోస్ట్‌కి యూజ్ చేస్తే చాలా బాగా పెరుగుతాయన్నమాట చెట్లనేవి. ఉల్లి, వెల్లుల్లి అట్లాగే బంగాళాదుంపలు గాలి తగిలే ప్లేస్‌లో అయితే పెట్టుకోవాలి. ఓపెన్‌గా పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. లేదంటే డబ్బాలో పెట్టుకున్నా కూడా దానికి హోల్స్ ఉండేలాగా చూసుకోండి. లేకపోతే పాడైపోతాయి. ఖచ్చితంగా గాలైతే తగలాలి. ఇందాక మనం అన్నీ బాక్సెస్‌లో అయితే పెట్టుకున్నాం కదా! అవన్నీ కూడా ఇప్పుడైతే ఇంక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుందాము. మీరు వాడే వెజిటబుల్స్‌లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. యూజువల్‌గా ఎప్పుడు కూడా 1 వీక్‌కి సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకొని స్టోర్ చేసుకోండి. మరీ ఎక్కువ కాలం వెజిటబుల్స్ కనుక ఫ్రిడ్జ్‌లో ఉంటే కూడా టేస్ట్ పోతదండి కర్రీస్. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ డైరెక్ట్‌గా బిగ్ బాస్కెట్ నుంచి మనకి బాక్సెస్‌తో పాటే వస్తాయండి. సో, అవి డైరెక్ట్‌గా బాక్సెస్‌తో పాటు పెట్టేస్తాను. ఇన్ కేస్ మీకు బాక్స్ లేదు డైరెక్ట్‌గా అంటే గనక మీరు కవర్‌లో పెట్టి పెట్టేసుకోండి. నేనైతే ఫ్రూట్ ట్రాక్స్‌లో పెట్టేస్తాను. వెజిటబుల్స్ అన్నీ కూడా ఇట్లా పైన పెడతాననమాట. అండ్ నిమ్మకాయలు అలాంటివి ఏమైనా ఉంటే గనక ఇంకా సైడ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే లోపల పెట్టేస్తే మనకి కనపడకుండా ఉంటుంది గాబట్టి అట్లా పెడుతూ ఉంటాననమాట. అండ్ డేట్స్ కానీ అలాంటివన్నీ కూడా డైరెక్ట్‌గా స్టోర్ చేసేస్తానండి. ఇంకా దానికి మళ్ళా సెపరేట్ బాక్సెస్ అయితే ఏం పర్చేస్ చేయననమాట. అండ్ మనకి మష్రూమ్స్ డైరెక్ట్‌గా వస్తుంది కదా! అదే బాక్స్‌లో అయితే ఉంచేస్తాను. నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ పైన అండ్ ఫ్రూట్స్ అయితే కింద మనకి ఫ్రూట్ ర్యాక్స్ ఉంటాయి కదా! వాటిల్లో అయితే పెట్టేస్తాననమాట. ప్రెజెంట్ అయితే ఫ్రూట్స్ మనకి బేబీ నుంచిన కవర్స్ అండ్ లూలు మాల్ నుంచిన కవర్స్‌లో అయితే పెట్టేసానండి. మనకి కవర్స్‌లో పెట్టి డైరెక్ట్‌గా పెట్టేస్తాననమాట. ఇంకా దానికి మళ్ళా బాక్సెస్ ఏమీ పెట్టను. ఓన్లీ వెజిటబుల్స్‌కి మాత్రమే ఆర్గనైజర్స్ కొన్నాననమాట. మిగతా వాటికి ఆర్గనైజర్స్ ఏమి ఉండదండి. డైరెక్ట్‌గా కవర్‌లో పెట్టి పెట్టేస్తాను. కూడా ఎగ్స్ ట్రే ఉంటది కదా! ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఆ ట్రేలో అయితే పెట్టేస్తాననమాట. ఇంకేమీ పర్చేస్ చేయనండి. నెక్స్ట్ ఇంకా మనం ఇందాక పుదీనా గ్లాస్ జార్‌లో వేసుకున్నాం కదా! అది విండో దగ్గర పెట్టుకుంటే వెలుతురు తగిలి తొందరగా వేర్లొస్తాయి. అండ్ ఇట్లా అయితే ఉంటదండి సదిరిన తర్వాత. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.